కాకినాడ రూరల్ గైగొల్లపాడు ఎఫ్సిఐ కాలనీలో నూతనంగా నిర్మించిన సేవాభారతి నచికేత విద్యార్థుల ఉచిత ఆవాస భవనాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని, ఈ అభివృద్ధి పనులు ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో సుపరిపాలన సాగుతోందని అన్నారు. జమునా నగర్ లో బ్రిడ్జ్ అందుబాటులోకి తీసుకురావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అదే విధంగా అచ్చంపేటలో నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రంతో చుట్టుప్రక్కల ఉన్న 10 గ్రామాలకు పైనే లో వోల్టేజ్ సమస్య తీరడంతో పాటు 3 ఫేజ్ కరెంట్ ను 24 గంటలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి ఏవిఎస్ సత్యనారాయణరాజు, ఎమ్మెల్సీ పేరభక్తుల రాజశేఖరం, పలువురు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వారు ఒక దేశభక్తి గేయాన్ని ఆలపిస్తారు. నిలుచుందాతన కోసం ఏనాడైనా నిలనిల కోసం ఏ క్షణమైనా తరతరాల భారతీయ కాపడుల చిరునవ్వులం భూమి కొరలో పురుడును పోసే రైతురాసాడ తన పేరులమై ఆశల పంటరి మనం రోగాలి జనపదాల మాతరం జయం జయం భారతం సంఘటనం ఒక యజ్ఞం సమజీవనం ఒక వసతి గృహాన్ని లక్ష్మీకాంతమూర్తి గారు డొనేట్ చేయడం అనేది వారి గొప్ప మనసుని ఇక్కడ ఉదాత్తంగా వారి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తాం. వారి గొప్ప మనసు. అంతేకాకుండా 29 సంవత్సరాలుగా సేవాభారతి నచికేతన్ ఆశ్రమాన్ని ఆవాసాలని నిర్వహిస్తూ ఆ పేరు సెలక్షన్లో కూడా ఆ సంస్థ విద్యాబుద్ధులు కలిగి తండ్రి సమాజం సంక్షేమం కోసం వారి గొప్పతనం కృషి చేసినటువంటి ఆ నచికేతన్ ఆవాసం ఏర్పాటు చేయడానికి చాలా గొప్ప విషయం. ఆ పేరులోనే ఉంది. ఇక విద్యాబుద్ధులతో పాటు మరి దేశభక్తి, క్రమశిక్షణ, విలువలు, సమాజానికి ఉపయోగపడేటువంటి భారత పౌరులను తీర్చిదిద్దే విధంగా ఈ నచికేతన్ ఆశ్రమంలో అభివృద్ధి చెందడం చాలా సంతోషం. ఇప్పుడే పిల్లలు చూశాను. ఘోష అనేటువంటి పేరుతో వాళ్ళు మురళీగానం కావచ్చు, వాయిద్యాలు కావచ్చు, చాలా చక్కగా అద్భుతంగా వారు ప్రదర్శించారు. దీంతో పాటుగా వాళ్ళు చేసిన కార్యక్రమాల్లో మహిళలకి కుట్టు శిక్షణతో పాటు వారిలో జాతీయత పెంపొందించడం మంచి గొప్ప విశేషం. నచికేతన్ ఆవాసంలో ఉన్నటువంటి విద్యార్థులు నేను మీరు ఇక్కడ నేర్చుకున్నటువంటి అలవాట్లని సమాజానికి ఉపయోగిస్తూ భవిష్యత్తులో మీరు ఉన్నత స్థితిలో ఉండాలి, సమాజంలో ఉత్తమ పౌరులుగా ఉండాలి, మీ ద్వారా 10 మంది పరివర్తన పొందే విధంగా స్ఫూర్తిదాతలుగా మీరు కూడా ఉండాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఈరోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలుగా ఒకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మన సభా కార్యక్రమంలో వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేలా రాజా ట్యాంక్ పార్కు అభివృద్ధి. పార్కులో సమస్యలు సత్వరమే పరిష్కరించి మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నట్లు వెల్లడించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. రాజకీయ ఉనికి కోసం కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం.
కాపు సామాజిక వర్గంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నకిలీ ప్రేమ ప్రదర్శిస్తోందన్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుంకర పావని తిరుమల కుమార్. కాకినాడ జిల్లా పర్యటనలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.